దీంట్లోనే ప్రజాస్వామ్యం గురించి మీరా మాట్లాడేది. బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్. నాడు బట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిండ్రు. అలాంటి వాళ్లకు ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? అసెంబ్లీ స్పీకర్ను అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ప్రజలు 2 సార్లు బీఆర్ఎస్ అంతు చూసినా వాళ్ళ బుద్ధి మారలేదని విమర్శ. ప్రజాస్వామ్యం గురించి బీఆర్ఎస్ మాట్లాడేది. ఆ పార్టీలోనే ప్రజాస్వామ్యం లేదు. బీఆర్ఎస్ లో ట్వీట్లు పెట్టేది మాట్లాడేది కేటీఆర్, హరీష్ రావు మాత్రమే. 8 నెలల నుంచి వాళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. ఇంకెవరైనా ఆ పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఉందా? ఎవరికైనా వాళ్ళు మాట్లాడే అవకాశం ఇచ్చారా? పార్టీలోనే ఒకరిద్దరు మాట్లాడితే అది ప్రజాస్వామ్యం అవుతుందా అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక కాదు కదా, అసలు .5 హక్కు కూడా లేదు మీకు. ఎందుకంటే మీరు చేసినటువంటి దుర్మార్గం ఎందుకు చేరుతున్నాడు సార్? బంగారు తెలంగాణ కావాలని వస్తురు, కేసీఆరే అన్నాడు. ఇగో అది పెట్టున్నా చూడు, మీరు చూడండి చూడ్రి ఒకసారిగా ఆయన చెప్తుండు కదా, ఆయన చెప్తుండు ఎవరెవరు ఏమేం చేసిండో చూడ్రి. ఇక టీడీపీ నుంచి 12 మందిని, ఏది 2014 నుంచి 18 మధ్య టీడీపీ నుంచి 12 మందిని గుంజిండు కేసీఆర్. కాంగ్రెస్ నుంచి 6గురిని, వైసీపీ నుంచి 3గురిని, బీఎస్పీ నుంచి 2 సిపిఐ నుంచి 1. ఇది 2014 నుంచి 18 మధ్య. ఇక 2018 నుంచి 23 మధ్యలో చూడరు. ఇక కాంగ్రెస్ నుంచి 12 మందిని, మొత్తం 38 మంది ఎమ్మెల్యేలను గుంజుకుండు. 38 మందిని ఎమ్మెల్యేలను దొంగతనంగా గుంజుకొని ఇప్పుడు శోకం పెడుతున్నారు. ఏమని? అన్యాయంగా గట్లా తీసుకుంటారా ఒక పార్టీలో గెలిచినట్టు. ఏమంటారా? ఇంత ఇజ్జత్ తక్కువ పని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. చంపినోడే శవం దగ్గర కూర్చొని శోకం పెట్టినట్టుంది కథ. ప్రజాస్వామ్యాన్ని చంపిందే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మళ్ళీ ఇప్పుడు శోకాలు తీస్తా ఉన్నారు ఆడ కూర్చొని. ఇట్లా చేయొచ్చురా, అట్లా చేయొచ్చురా అని నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఉంది మీ కథ చూస్తూ ఉంటే. కాంగ్రెస్ ఏది టీడీపీలో మల్లారెడ్డి గెలిస్తే ఒక కడవ కప్పి అని లేచిండు. ఇగో తలసాని శ్రీనివాస్ యాదవ్ను గుంజిండు. ఎర్రబల్ దయాకర్ రావుకు మెడల కండు వేసిండు. సవితా ఇంద్రారెడ్డిని గులాబీలా కలిపిండు. ఇగో పువ్వాడ అజయ్ని అన్ననే కలుపుకపోయిండు. ఇగో ఈయన పేరు ఎవరు? సుధీర్ రెడ్డి అన్ననే. ఇట్లా నువ్వు చెయ్యని పాపం లేదు కేసీఆర్. వాస్తవానికి కొంతమంది పుణ్యం పురుషార్థం అని చెప్పేదో అంటా ఉంటారు కానీ కాదు, పాపమే కేసీఆర్ అర్థం. పాపానికి కేసీఆర్కి అవినాభావ సంబంధం ఉంది. పాపానికి కేసీఆర్కు అవినాభావ సంబంధం ఉంది. దుర్మార్గాన్ని పక్కన వేసుకొని పడుకుంటాడు కేసీఆర్. ఎప్పుడు దుర్మార్గం పక్కనే ఉండాలని మోసం ఇక్కడ పెట్టుకుంటాడు. మీరు మాట్లాడితే నోరుతో నవ్వడు. ఇక కేటీఆర్, హరీష్ రావు గారు మీరు మాట్లాడితే, మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యమే ఉరేసుకొని వస్తుంది. మీరు మాట్లాడితే బుద్ధి ఉండాలి. ఇంకా మాట్లాడాలి. 2014 నుంచి 23 దాకా 38 మంది ఎమ్మెల్యేలను దొంగతనం ఎత్తుకపోయి మీరా మాట్లాడేది బుద్ధి లేకుండా. అయ్యో బతుకుల పెద్ద మనిషి అంటుండు. మనం ఏం చేస్తాం కేసీఆర్ గారి వ్యాఖ్యల్లోనే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.